నా పేరు మదన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ రాయచోటి సెక్రటరీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. 7/11/2025 నుంచి ఇక్కడ గొర్రెల సంత పునఃప్రారంభం చేస్తున్నాము. పునఃప్రారంభం అంటే 2014కు ముందు ఇక్కడ గొర్రెల సంత, ఆవుల సంత బాగా జరుగుతుంది. క్రమక్రమంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఆవుల సంత మాత్రమే గురువారం జరుగుతుంది. గొర్రెల సంత రాను రాను పరిస్థితుల ప్రభావంగా తగ్గిపోయింది. ఇప్పుడు మా పాలకవర్గం బోడిరెడ్డి రామప్రసాద్ రెడ్డి, మన స్థానిక ఎమ్మెల్యే గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు 7/11/2025 శుక్రవారం నుంచి గొర్రెల సంత ప్రారంభించడమైనది. ఈరోజు అయితే గొర్రెలు అయితే వచ్చినాయి. అంటే పెద్దగా రాకపోయినా 300-400 గొర్రెలు అయితే వచ్చినాయి. వ్యాపారస్తులు మాత్రం సుమారుగా 100 మంది దాకా పాల్గొన్నారు. మేమైతే రాయచోటి, పీలేరు, కలికిరి, అంగళ్ళు, కదిరి, గాలివీడు, మైదుకూరు, సుండుపల్లి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల సంతలు మరియు గ్రామాలలో రైతులకందరికీ విరివిగా పబ్లిసిటీ చేసినాం. పబ్లిసిటీ చేయడం మేరకు రైతులు అయితే వచ్చినారు. రాత్రి వర్షం పడడం వల్ల మేము కొద్దిగా ఈరోజు కొద్దిగా సరుకు తక్కువ వచ్చింది. మా 20 ఎకరాల మార్కెట్ యార్డ్ విస్తీర్ణం కలదు. ఇక్కడ ఆ 20 ఎకరాలలో కొన్ని గోడౌన్లోనే, మిగతా స్థలంలో మనము రైతులకు కావాల్సిన విశ్రాంతి భవనము, మరో రేకుల షెడ్లు, విస్తీర్ణంగా నీటి వసతి, 2 బోర్లు గలవు, నీటి తొట్టెలు గలవు. మిగతా రైతులు పనుకోవడానికి ఆ కార్యాలయం ముందు విశ్రాంతి భవనంలో ఏసీలు, ఫ్యాన్లు అన్నీ కలవు. రైతుకు కావాల్సిన అన్ని సదుపాయాలు వ్యాపారస్తులు, దూరం నుంచి వచ్చారు వ్యాపారస్తులు కూడా సకల సదుపాయాలు కలవు. ఇంకొకటి మనకు మార్కెట్ యార్డ్లోనే అన్నా క్యాంటీన్ కూడా కలదు. రైతులందరూ పాల్గొని, రైతులు పాల్గొని విరివిగా యార్డ్ అభివృద్ధికి తోడ్పడాలని కృషి కోరుచున్నాం. రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారా? ఉన్నాయి. విశ్రాంతి భవనం ఉందండి ఇక్కడ, ఎదురుగా బిల్డింగ్ విశ్రాంతి భవనం. దాంట్లో 4 రూములు, ఒక హాల్ ఉందండి, బాత్రూములు ఉన్నాయి. పార్కింగ్ 20 ఎకరాలు ఉంది, ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణం ఇది. కొంతమంది ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి నైటే వచ్చారు. ఆల్రెడీ మాకు ఇనుముల సంత జరుగుతుంది గురువారం రోజు. ఆ గురువారం రోజు జరిగిన రోజు రైతులే రాత్రిపూట్లో వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో భోంచేసి మన విశ్రాంతి భవనం పనుకొని పొద్దున్నే వాళ్ళ విక్రయాలు అయిపోయిన తర్వాత 9-9:30 ప్రాంతంలో వాళ్ళు అన్ని ఇనుములు తీసుకొని వెళ్ళిపోతారు. ఇనుముల సంత అయితే మాకు బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. గొర్రెల సంత ఇప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్? ఎనుములకైతే ఇప్పుడు మనకు తిరుపతి నుంచి వస్తారు. తిరుపతి, మదనపల్లి, కడప, మైదుకూరు, కేరళ నుంచి, పొలాచి నుంచి కొంతమంది వస్తారు. ఒక 5-6 మంది వస్తారు. మొత్తం మీద అయితే అంటే కొనుగోలుదారులు కేరళ నుంచి వస్తారు. లోకల్గా ఉండే వాళ్ళు కూడా వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. ఎనుముల సంత, జీవాల సంత ఈరోజే స్టార్ట్ అయింది. ఎనుముల సంత గురువారం జరుగుతుంది. ఎనుముల సంతకు మాత్రం కేరళ వాళ్ళు వస్తారు. కేరళ వాళ్ళు, మన మైదుకూరు ఇక్కడ నుంచి అంతా వచ్చి ఎనుములు కొనుక్కొని పోతుంటారు. జీవాల సంత ఈరోజే ప్రారంభమైంది. ఈరోజు మార్నింగ్ బాగా వచ్చారా సార్? వచ్చినాయండి, 200 నుంచి 250 వచ్చింటాయి. వ్యాపారస్తులు అయితే సుమారుగా 70 నుంచి 100 మంది వచ్చినారు. వాళ్ళకు తగ్గట్టుగా సరుకు రాలేదు. నెక్స్ట్ వీక్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ గ్రామాల్లో పబ్లిసిటీ చేసినాము. రాత్రి ఇక్కడ రాయచోటి పరిసర ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడింది. దానివల్ల అంతే మార్నింగ్ పడింది, దానివల్ల రాలేదని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ వీక్ ఇంకా జీవాలు కొంచెం ఎక్కువ రావచ్చని ఆశిస్తాను. ఇంకోటి సార్, గేట్ అనేది ఎంత ఉండబోతుంది? ఇప్పుడు ఏం లేదండి. ప్రస్తుతానికైతే మేమేమి నిర్ణయించలేదు. ప్రస్తుతానికైతే పెట్టాలనే ఆలోచన అయితే లేదు. ఫస్ట్ యార్డ్ ఫ్రీ సర్వీసే రైతులకి. ఎందుకంటే రైతులకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చాలా దూరం పోయి అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళ కోరిక మేరకు, అభీష్టం మేరకు మన స్థానిక మినిస్టర్ గారి ఆదేశాలు మరియు చైర్మన్ గారి ఆదేశాల మేరకు సంత ఏర్పాటు చేయమంటే దానికి తగ్గట్టుగా వితౌట్ టోల్, చెస్ లేకుండా రైతులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద చేయడం జరుగుతుంది. అంటే ఆవుల సంత లేదండి, ఆవుల సంత జరుగుతుంది, అది గత కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది. లేదు, ఫ్రీ అండి. జీవాల సంతకు ఫ్రీ అండి, ఉచితంగా. దానికి మామూలుగా యథావిధిగానే జరుగుతుంది. దానికి రైతులందరూ పాల్గొని వచ్చే శుక్రవారం రోజు జీవాలు తీసుకొచ్చిన ఇక్కడ వచ్చిన కొనుగోలుదారులు చాలామంది వస్తున్నారు.
ఈ రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులందరూ తమ పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు తెచ్చుకొని అమ్ముకొని లాభం చేకూరాలని మార్కెట్ కమిటీ తరపున కోరుచున్నాం. ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు దూరం నుంచి కొనుగోలుదారులు వస్తారు, వాళ్ళకి మార్కెట్ యార్డ్ గేట్ కట్టిన రసీదు అయితే అడుగుతుంటారు, అది ఇస్తాం. మేము మామూలుగా ఇన్కమింగ్ స్లిప్ ఇస్తాము. ఆ స్లిప్ను వాళ్ళు బయట వాడుకోవచ్చు. బయట ఎందుకంటే డబ్బు కట్టినట్లు కాదు, అది మార్కెట్ యార్డ్లో తెచ్చి అమ్ముకున్నట్లు ఒక స్లిప్ ఇస్తాము. కొనుగోలు అది వాళ్ళు బయట చూపించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అది అడుగుతుంటారు. ఇస్తాం మేము ప్రతి ఒక్కరు కూడా వచ్చిన దానికి కూడా స్లిప్ ఇస్తాము. ఆ స్లిప్ను వాళ్ళు బయట తీసుకుపోవచ్చు. తీసుకెళ్ళి అదే దానికి ఏమి రసీదు ఏమి ఉండదు, దానికి డబ్బు ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇస్తాం. ఫలానా దగ్గర కొన్నారు అన్నట్టు ఇస్తాం. అవునవును రసీదు ఇస్తాం. అవునవును. ఓకే, థ్యాంక్ యూ.